ఈ నడుమ షానొద్దులైతుంది మన ఇంద్రబాబు గారితో మాట్లాడి మరి అలా లైవ్ లకు వస్తా అన్నాడు. ఏం మాట్లాడతాడో చూద్దాం. ఏ రోజు మీరు చూసుకున్నట్టయితే నా విజన్ ఎవ్వరికి ఉండబోదు. స్టార్ట్ చేసిండిగా. కానియండి సార్, కానియండి. ఒప్పు కప్పు రంబు అన్న పద్యం అందరికి తెలుసు. అది రాయాలన్న ఆలోచన కలిగేలా చేసింది ఎవరు? నేను. ఉప్పు కప్పు రంబు రాసేటట్టు చేసింది మీరా? అసలు ఆ పద్యం అర్థమైంది సార్? ఒకసారి నేను మాట్లాడుతూ కూరలో ఉప్పు ఎంత అవసరమో ఇంటిపై కప్పు అంత అవసరం అన్నారు. అది విని రాసిందే ఉప్పు కప్పు రంబు పద్యం. అదే మాదిరిగా మీరు చూసుకున్నట్టయితే ఏ రోజు విమానాలు గాల్లో ఎగురుతా ఉన్నాయంటే దానికి కారణం నేను. చెప్పండిగా. ఇనేటోడు ఉంటే ఇంద్రలోకం పోయొచ్చిన మొన్ననే అని కూడా చెప్తారు మీరు, గాని చెప్పండి. మొదట్లో విమానాలు కిందే నడిచేవి. అప్పుడు రైట్ సోదరులకు చెప్పాను, ఏమని సార్? విమానాలను గాల్లో ఎగరేయచ్చు కదా అన్నాను. ఎలా అని అడిగారు. ఒక పేపర్ విమానం చేసి విసిరి చూపించాను. అవక్కయ్యారు. వెంటనే విమానాన్ని గాల్లోకి పంపుతా ఉంటే నేను రైట్ రైట్ అన్నాను. ఏమిటి బాబు ఏమన్నావు? రైట్ రైట్ అన్నాను. ఇప్పుడు అర్థమైంది సార్. విమానం ఎగిరే ముందు కొద్దిసేపు రన్వే మీద ఎందుకు పోతుందో. ఎందుకు? కొంచెం దూరం పోయినాక మీరు చెప్పింది గుర్తొచ్చి అప్పుడు ఎగురుతాయి అన్నట్టు. అయిందా? బాగైందా? మరి లేకుంటే ఏం సార్, నాతోటి మాట్లాడకుండా ఒకటే పొంకనాలు కొడుతున్నారు అప్పటి నుండి. నేను ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తా ఉంటా. నువ్వు యాంకర్ అయ్యావంటే అది నా వల్ల. అదేంది, హెచ్ఆర్ సార్ కదా జాయిన్ చేసుకుంది. నేను స్కిట్ చేస్తా ఉంటే మరి అవతల పక్క ఎవరు మాట్లాడాలని ఆలోచన చేశాను. అలా మీకు యాంకర్ గా అవకాశం కల్పించాను. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఇప్పుడే మర్చిపోతా. మీ గురించి ఆలోచన చేసి నేను ఏఐని కూడా పెడతా ఉన్నా. ఇక మీరు పని చేసే పని లేదు. అంటే ఆఫీస్ కు రావద్దా సారిగా? ఇంట్లోనే జీతం తీసుకోవచ్చా? నేను ఏఐతో యాంకరింగ్ చేపిస్తా. ఓ సార్, ఇదెక్కడి పైత్యం? ఎంత ఏఐ తోటి యాంకరింగ్ చేపించినా సరిగ్గా రాదు. వార్తకు దగ్గ ఎక్స్ప్రెషన్ ఇయ్యలేదు సార్. దానికి నా దగ్గర పరిష్కారం ఉంది. మీ దగ్గర దేనికి ఉండదు కానీ పరిష్కారం. కానీ సేమ్ చంద్రబాబు సార్ మాట్లాడినట్టే ఉన్నది మీరు మాట్లాడుతుంటే. చంద్రబాబు ఆయన ఏమన్నాడు? ఓల్డ్ సిటీలా ముత్యాలను కొనాలని ప్రమోట్ చేసింది ఆయనేనట. హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది ఆయనేనట. హైదరాబాద్ కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ఇంకో హైలైట్ ఏందంటే నువ్వు ఏఐ తోటి ఉత్త యాంకరింగ్ చేపిస్తా అంటే ఆయన ఏకంగా వైద్యమే చేపిస్తాడట. ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జ్, రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని. సరే నేను వెళ్ళొస్తా. ఏమైంది సార్? ఇంకా సేపు ఉంటే ఏఐతో ఆయనే క్రియేట్ చేసుకుంటాడు. నేను ఉంటాను. కానీ తరాలు మారంది ఏందయ్యా అంటే మన చంద్రబాబు సారు గప్పాల మాటలు. ఇంకెన్నేళ్ళు చెప్పుకుంటాడో ఇట్లా పాపం.